సాక్షాత్తుగా నేను దేవుణ్ణి అని ఆయన నడుచుకోవడానికి కుదరదు. కృష్ణావతారం వేరు, కృష్ణావతారం సంగతి వేరు. రామావతారం అలా కాదండి. ఆత్మానం మానుషం మన్యే అని స్పష్టంగా ఆయన చెప్పేసుకున్నాడు, నేను మనిషిని అని. కావున ఆయన పూర్తిగా మనుష్య గుణాలతోనూ మనుష్య జీవనంలోనే ఉండాలి. ఆయన దైవ మహిమలు చూపించడానికి కుదరదు. ఆ విధంగా మనిషిగా జీవించి మహాత్ముడుగా ఏ విధంగా జీవించవచ్చు అని ఆయన చెప్పడం జరిగిందండి. 1-2 విషయాలు కాదండి. రామాయణంలో మనం చూసుకుంటే కనుక ఒక విద్యార్థి ఎలా ఉండాలి, రాముడు చెబుతాడు మనకి. గురువుల వద్ద ఆయన ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉన్నాడో చూసుకుంటే అద్భుతమైనటువంటి సత్ప్రవర్తన. ఒక శిష్యుడిగా ఆయనకు 100కు 100 మార్కులు. అదేవిధంగా ఒక కుమారుడుగా 100కు 100 మార్కులు. ఒక భర్తగా 100కు 100 మార్కులు. చూడండి, రాముడి ముందు రాముడి తరువాత కూడా బహుభార్యాత్వం అనేది రామాయణ కాలంలో ఉంది.